యూత్ ఫ్యామిలీ చూసిన ప్రతి నమస్కారం అండి. అందరికి శుభోదయం. ఇప్పుడు మనం ఇంకో పార్టీ గురించి చర్చిద్దాం. ఐఎన్‌సీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. దీనికి ఇప్పుడు ఎవరు ప్రెజెంట్ ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. అంటే మనకు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే ఎలక్షన్స్ రాకముందండి. ఎలక్షన్స్ అంటే ఈయన పవర్‌లోకి రాకముందు ఏం చేశారు 2024లో ఎలక్షన్స్ అయితుంటాయి. ఎలక్షన్స్ కాకముందు అంటే చాలా హామీలు ఇచ్చారండి. ఏందంటే ఇప్పుడు ఆసరా పింఛన్లు పెంచుతామని, అంటే 2000 ఉన్న పింఛన్ 4000 చేస్తాం, 4000 ఉన్న పింఛన్‌లో 6000 చేస్తామని చెప్పారు. అదే కదా! కానీ అది ఇప్పటికీ నెరవేరలేదు. ఇంకోటి ఏంది, గ్యాస్ సిలిండర్స్. అంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ ఎంత అంటే ఇప్పుడు మనకు 500 ఉంది. ఇప్పుడు రూ. 1000 ఉంది కదా! 500 చేస్తామని చెప్పారు. కానీ ఏమైంది? ఒకప్పుడు గ్యాస్ సిలిండర్ రేట్ ఎంత ఉన్నదంటే రూ. 900 ఉన్నది. కానీ ఇప్పుడు ఏమైంది? రూ. 1000 అయింది. అంటే రూ. 100 పెరిగింది కానీ తగ్గలే. 500 కాలే ఇంకా. ఇంకోటి మహాలక్ష్మి స్కీమ్, అంటే ఫ్రీ బస్సు అదొక్కటి పెట్టారు. అదొక్కటి పెట్టి పురుషుల మీదకి ఒత్తిడి ఎక్కువ చేశారు. అంటే అది ఫ్రీనే పెట్టిండు. ఆ బస్సు స్కీము లేడీస్‌కి ఫ్రీనే పెట్టిండు. కానీ పురుషుల మీద రేట్లు పెంచారు. సో అది ఫ్రీ పెట్టినట్టు కాదు. అది ఆ డబ్బు ఇప్పుడు 50 రూపీస్ 90 రూపీస్ చేసి డబ్బులు ఎట్లైనా వసూలు చేస్తారు. అంటే అది లేడీస్‌కి ఫ్రీ పెట్టినట్టు కానీ పురుషులతోని డబ్బులు తీసుకుంటున్నారు. అంటే ఎక్కువ. అది ఫ్రీ పెట్టినట్టు కాదు ఇంకా దాని అర్థం. ఇంకోటి ఏంది, ఈయన ఎలక్ట్రిసిటీ బిల్లు 0 చేస్తా అని చెప్పారు. అంటే 200 యూనిట్స్ వచ్చినా సరే కరెంటు బిల్ 0 అని చెప్పారు. 200 యూనిట్స్ అంటే కొంచెం చాలామంది 200 యూనిట్స్ అంటే తక్కువనే ఉంటుంది. రూ. 1000 తక్కువ అంటే చాలామందికి బెస్టే. కానీ ఏం చేసిండంటే ఈ ఎలక్ట్రిసిటీ అయిపోయింది కదా! 0 అదే 200 యూనిట్స్ వస్తే 0 బిల్ వస్తుందని చెప్పిర్రుగా. ఇప్పుడు వాటర్ బిల్లు ఇస్తుంది తెలుసా? దాన్ని ఫ్రీ ఎట్లా తెలుసు చెప్పండి ఇంగ. ఎలక్ట్రిసిటీ బిల్ ఏమో 0 చేసిండు. వాటర్ బిల్ ఏమో పెంచిండు. అదే వాటర్ బిల్ ఒకప్పుడు లేకుంది. కానీ ఇప్పుడు వస్తుంది. కడుతున్నాం. మేము కూడా కడుతున్నాం. మంచిగా అందుకని చెప్తున్నాం. అది ఇంక ఎలక్ట్రిసిటీని తీసేసినట్టు. ఎలక్ట్రిసిటీ ఏమో 0 చేసిండు. అదే 200 యూనిట్స్ వస్తే 0 చేసిండు. కానీ వాటర్ బిల్లు వేసిండు. అంటే 0 ఎట్లా అవుతుంది ఇంక అది? కాదు కదా! అంటే ఎలక్ట్రిసిటీ బిల్లు 0, వాటర్‌దేమో కడుతున్నాం. సో అది ఫ్రీ కాదన్నట్టు అర్థం. అది మళ్ళొకటి. అంటే వీళ్ళు ఫ్రీ అని చెప్పిర్రు. ఇప్పుడు బస్సుది కావచ్చు, ఈ ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, కరెంట్ బిల్ కావచ్చు, ఫ్రీ అని చెప్పిర్రు. కానీ బస్సులో స్త్రీలకు ఫ్రీ ఇచ్చి పురుషులకు టికెట్లు పెంచారు. ఇంకోటి ఈ కరెంటు బిల్ కాడ ఏం చేసారు? కరెంటు బిల్ ఏమో 200 యూనిట్స్ ఇట్లా 0 చేసి వాటర్ బిల్లు ఇస్తుండు ఇప్పుడు. అంటే ఇవి ఫ్రీ అని కాదు. అవి తగ్గించిండు. అవేమో ఫ్రీ అని చెప్పిండు. ఇవేమో పెట్టిండు. టికెట్ల రేట్లు ఇంకా చూసుకుంటే వాటర్ బిల్లు మేము కడుతున్నాం కాబట్టి చెప్తామన్నమాట. ఒకప్పుడు కట్టలే, ఇప్పుడు కడుతున్నాం. కేసీఆర్ టైంలో కట్టలే, ఇప్పుడు కడుతున్నాం. సో ఇంకోటి, యువతకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్తామని చెప్పారు. అవి లేవు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెళ్ళి అయిన వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన తులం బంగారం డబ్బులు ఇస్తామని చెప్పారు. అది లేదు. అన్నీ రామ్ అన్నీ ఏమి ఇస్తలేడు. అన్నీ చెప్పుడు మడకే చెప్పిండు అన్నిసార్లు మనకి ఇది ఇస్తాం అది ఇస్తామని. సో ఇది ఐఎన్సీ గురించి. అంటే ఎలక్షన్స్ కాకముందు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఏమంటాడు? ఒకవేళ అడిగితే జనాలు క్వశ్చన్ చేస్తే ఏందా ఇంకా ఇస్తలేవు బాబు అంటే ఏమంటాడు? పిల్లలు 9 నెలలకే పుడతారు, దబ్బున కొట్టరు, 5 నెలలకే కొట్టరు అని కొన్ని డైలాగులు వేస్తాడు. అరే అసలు మైండ్ పనిచేస్తుందా ఫస్ట్? అసలు నాకు ఒక డౌటు. ఎందుకంటే ఆయన ప్రజల గురించి, ప్రజల సమస్యలు అడిగితే పిల్లలు 9 నెలలకే పుడతారు, దబ్బున పుట్టరాడంటే దాని అర్థం ఏంది? ఎవ్వరికి తెలియదా? సంసారం ఆయన ఒక్కనే చేస్తుడా? అందరు సంసారం చేస్తాడు. 9 నెలల తర్వాతనే పిల్లలు పుడతారని ప్రతి ఒక్కరికి తెలుసు. పిల్లలు అట్లా అది అసలు ప్రజలైన క్వశ్చన్ ఏంది? అసలు ఆయన చెప్పిన ఆన్సర్ ఏంది? గింతన్నా మైండ్ ఉండాలి ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి. ఆయన మైండ్ లేదు. సో ఇవి ఆయన చెప్తున్నవి. ధన్యవాదములు.